2025 లో ఇండియా SaaS స్టోరీ, SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ స్టోరీ ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఎక్విజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత అమౌంట్ అనేది చూద్దాం హై లెవెల్లో. 2025 లో నంబర్ ఆఫ్ ఎక్విజిషన్స్ కౌంట్ అనేది తక్కువ, కానీ అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మొత్తం 2025 లో 30 డొమెస్టిక్ ఎక్విజిషన్స్ ఉన్నాయి, బట్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ $386 million. అదే 2024 లో అయితే 40 ఎక్విజిషన్స్ ఉన్నాయి, బట్ అమౌంట్ వచ్చేసరికి $253 million. 2023 లో 35 డీల్స్ అయినాయి అండ్ $124 million. అయితే ఇక్కడ ఏంటంటే 2025 కి వచ్చేసరికి ఎక్విజిషన్స్ అనేవి మీనింగ్ఫుల్ ఎక్విజిషన్స్ చేశారు అని చెప్తున్నారు. అండ్ ప్రతి ఎక్విజిషన్ అనేది చాలా రేషనల్ గా అవసరం అయితేనే అన్నట్టు తీసుకున్నారు. ఇంకా వీళ్ళు సిఇఓలు చాలా మంది మాట్లాడుతూ ఏమంటున్నారంటే, గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ చాలా మంది సాఫ్ట్వేర్ అనేది మనం పే చేస్తున్నామంటే అది మన వర్క్ ని మేనేజ్ చేయడానికి పే చేస్తా ఉన్నారు ఇన్నాళ్ళు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది రిజాల్వ్ చేసేయాలి ఇష్యూస్ అన్నదానికే పే చేస్తారు అంటున్నారు. అంటే ఇంకా దాని మీద ఎక్కువ టైం పెట్టి అది మేనేజ్ చేస్తే మనం వెళ్ళి సాల్వ్ చేయడం కాదు, దట్ షుడ్ పర్ఫార్మ్ యాజ్ ఎ హ్యూమన్ అన్నట్టే చూస్తున్నారు. అండ్ ఇక్కడ రెండు పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏఐ ఫస్ట్ కంపెనీస్, ఇంకొకటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వేర్ దే ఆర్ ఇంక్లూడింగ్ ఏఐ. ఫైనల్ గా రెండు వచ్చేసరికి ఏఐ ఫస్ట్ కంపెనీస్ అవుతున్నాయి. ఏఐ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో దాన్ని ఎవరైతే యూస్ చేస్తున్నారో ఫైనల్ గా రెండు ఏఐ ఫస్ట్ కంపెనీస్ అవుతున్నాయి. బోత్ ఆర్ రన్నింగ్ ఎట్ దేర్ ఓన్ పేసెస్, బట్ ఫైనల్ గా డబ్బులు చేయడానికి అయితే ఇద్దరు చూస్తున్నారు. సో వీ హ్యావ్ టు సీ 2026 లో ఇంకెన్ని ఎక్విజిషన్స్ అవుతాయి, ఇంకెంత చేంజెస్ రాబోతాయి అని చెప్పి. టోటల్ గా ఏఐ నమ్ముకున్న వాళ్ళు కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఏఐ కాకుండా ఏఐని వదిలేసి నార్మల్ గా ట్రెడిషనల్ గా వర్క్ అవుతున్న వాళ్ళు స్లోగా వాళ్ళు ట్రాన్సిషన్ అవ్వాలి, లేకపోతే ఈ ఫైట్ ఉంటది కదా బేసికల్లీ ఈ రేస్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాజ్ అన్ ఇండివిజువల్ మనం కూడా మన జాబ్లు ఉండాలి అంటే కనుక ఏఐ తో పాటు ఆ రేస్ లో మనం వీ షుడ్ బి ఫాస్ట్ ఎనఫ్.